అదే కాక త్వరలో మా ఇద్దరికి పెళ్లి చేయాలని కూడా డాడీ చూస్తున్నారు. నీకు కూడా తెలుసు కదా సీతమ్మ, ఇంతకుముందు ఆది అంటే డాడీకి నచ్చేది కాదు. ఇప్పుడిప్పుడే ఆది మీద డాడీకి మంచి అభిప్రాయం కలుగుతుంది. ఈ టైంలో వాడు బిజినెస్ గురించి పట్టించుకోకుండా ఎంతసేపు అరవింద్ జ్ఞాపకాలు, పవిత్రకి తోడు అంటూ టైంపాస్ చేస్తున్నాడు. డాడీ పెళ్లి క్యాన్సిల్ చేస్తే నా పరిస్థితి ఏంటి సీతమ్మ? నువ్వు పూనుకుంటేనే వీటన్నిటికీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చెప్పు సంజు, నేనేం చేయాలో నా ప్రయత్నం నేను చేస్తాను. డాడీ చెప్పినట్టు ఆది ఇన్వెస్టర్స్ మీటింగ్కి ఢిల్లీ వెళ్ళడానికి ఒప్పించాలి సీతమ్మ. దాని ద్వారా వాడికి కొంచెమైనా ధ్యాస మల్లుతుంది. క్రమంగా మామూలు మనిషి అవుతాడు. ప్లీజ్ సీతమ్మ, డాడీ పడుతున్న ఆవేదనని అర్థం చేసుకొని వాడిని ఒప్పించు ప్లీజ్. ట్రై చేస్తా సంజు. ఈ ఉత్సవాలు ముగిసే వరకు నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చినా రోడ్డు మీద ఎవరు లేనప్పుడే రావాలి. పవిత్ర ఇక్కడే ఉంటే మనశ్శాంతిగా ఉండదు. కాబట్టి మేము ముంబై తీసుకెళ్లి మా దగ్గరే ఉంచుకుంటాం.